ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రం అంటే ఏమిటో బోధపరుచుకున్నాం. క్షేత్రజ్ఞుని పొందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానికి సాధనాలు భగవాన్ వచ్చగా మొదలుపెట్టాం. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. అమానిత్వం, గర్వం లేకపోవడం, హ్యూమిలిటీ. అదంభిత్వం, డాంబికం లేకపోవడం, షోయిగా ఉండకపోవడం, నిరాడంబరం. అహింస, మనోవాక్కాయ కర్మలతో ఎవరికి హింస చేయకుండా ఉండటం. క్షాంతి, తితిక్ష, క్షమ. ఆర్జవం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, సరళత్వం అనే వాటిని చూచి ఉన్నాం ఈనాడు. ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. ఈ 4 అంశాలను చూస్తున్నాం. ఆర్జవం, అవక్రత్వం, ఆచార్యోపాసనం. ఆచార్య అంటే మోక్ష సాధన ఉపదేష్టు ఆచార్యస్య. ఎవరైతే మోక్ష సాధనమునైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నారో అటువంటి వారిని ఆచార్యులు అనమన్నారు. అంటే మామూలు చదువులు చెప్పేటటువంటి టీచర్స్, ప్రొఫెసర్స్, గురువులు వాళ్ళు కాకుండా మోక్ష సాధన ఉపదేష్టు ఆచార్యస్య, అటువంటి ఆచార్యునకు శుశ్రూషాది ప్రయోగేణ సేవనం. మోక్ష సాధనమైన ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే ఆచార్యుని శుశ్రూష. శుశ్రూష అనే దానికి అర్థం ఏమిటి తెలుసా? శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష. అంటే చెప్పింది జాగ్రత్తగా వినాలి అనేటటువంటి తీవ్రమైన మనస్సంకల్పం కలిగి ఉండడమే శుశ్రూష. సాధారణంగా మనం ఏమనుకుంటాం? శుశ్రూష అంటే గురువుగారి సేవలు చేయడం, గురుగారి కాళ్ళు పట్టడం, అమ్మగారికి కూరగాయలు తీసుకురావడం, పిల్లల్ని ఆడించడం, పనులు చేసి పెట్టడం. ఇది సేవ అనుకుంటాం. సేవ ఏమిటి? ఏ గురువుగారైనా, ముఖ్యంగా ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి ఆచార్యులు ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తారు? బుద్ధిగా, శ్రద్ధగా, ఏకాగ్రంగా చెప్పింది వింటారు, విన్నది పాటిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. దాన్నే ఇక్కడ ఆచార్య ఉపాసనం అన్నారు. ఆచార్య ఉప ఆసనం. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాన్నాశ్చక్రతకృతేన తద్గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి. అది శ్లోకం. సో నవ్వు శుశ్రూష అంటే తెలిసిపోయింది కదా. నాట్ ఫిజికల్ సర్వీస్. గురోరంఘ్రిపద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం.
గురువుగారి పాదముల యందు మనస్సు లగ్నం చేయకపోతే ఏది ఉంటే ఏం ప్రయోజనం? తతఃకిం తతఃకిం తతఃకిం. గురుగారి పాదముల యందు మనస్సు లగ్నం చేయడం అంటే ఆయనే చెప్పారు, గురోరుక్త మార్గే మనో యస్య లగ్నం. గురువుగారు చెప్పిన మార్గంలో ఎవరైతే మనస్సును లగ్నం చేసి ఆ సాధనను పట్టుకునే దాని ద్వారా కావలసిన ఆత్మజ్ఞానాన్ని సాధిస్తారో అదే గురువుగారి పాదాలను పట్టుకోవడం, అదే గురు శుశ్రూష. ఆచార్య ఉపాసనం. వేదాంత విద్యను అభ్యసించే విద్యార్థికి ఇది చాలా ముఖ్యమైనటువంటి విలువ. అక్షరాల గురువు గారిని గౌరవించడం, పూజించడం అనేటటువంటి అర్థం ఉన్నా, గురువును పూజిస్తున్నామంటే అది వ్యక్తిగా కాదు. ఎందుకు ఆరాధించాలి అంటే అతడు శాస్త్రజ్ఞానానికి ప్రతీక. అందువలన గురువుగారికి నమస్కారం చేస్తే ఆ శాస్త్రజ్ఞానమైన ఉపనిషత్తునకు నమస్కారం చేసినట్టు అర్థం. శాస్త్రం ఈశ్వరుని ప్రతీక. అందుకే ఈశ్వరో గురు ఆత్మ ఇది మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. గురు ఈశ్వర స్వరూపము. ఈ మోక్షశాస్త్రం ద్వారా పొందే జ్ఞానాన్ని మోక్షశాస్త్రం ద్వారానే పొందగలము. మరి ఏ ప్రమాణాల ద్వారా? పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చారడెస్ కళ్ళున్నాయి, ప్రయోజనం లేదు. శాస్త్రము ఆరవ జ్ఞానేంద్రియము. అటువంటి శాస్త్రాన్ని బోధించేటటువంటి గురువు గారు పూజనీయులు, ఆరాధనీయులు. ఉపాసనం ఆచార్య ఉపాసనం. శాస్త్రాన్ని బోధిస్తారు సరే, దాని మీద శ్రద్ధ ఉండాలి కదా. శ్రద్ధ అంటే పట్టుదల, నేర్చుకోవాలి అనేటటువంటి పట్టుదల, సమయానికి రావడము, చెప్పినది వినడము, మననం చేసుకోవడము, సందేహాలుంటే తీర్చుకోవడం. వేదాంత శాస్త్రం పంచ జ్ఞానేంద్రియాలకు అందదు. అవి నిరూపించలేవు, కాదని ఖండించను లేవు. అంచేత శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఒక్కటే ఉన్నది, ఇదే ఆరవ జ్ఞానం. దాన్ని ఉపయోగించాలి. అహమస్మి అహమస్మి. దీనినే ఆరవ విలువ అని ఆచార్య ఉపాసనం చెప్పారు. అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం. శౌచం అంటే శుద్ధి. అందరికీ తెలుసు శుద్ధి. శుద్ధి అంటే ఏంటి? రోజు 3 పూట్ల సబ్బేసి కడుక్కోవడమా? ఓకే, అది కూడా శుద్ధే. కాయమలానాం మృజ్జలాభ్యాం ప్రక్షాళనం శుద్ధి. అంటే శరీరమును సంస్కరించుకోవడానికి ఆ రోజులలో మట్టితో తోముకునేవారు. సబ్బు లేదు, నీళ్లతో కడుక్కునేవారు. ఏటి మట్టి తీసుకుని ఇసుక, ఆ ఇసుకతో వాళ్ళంతా రబ్ చేసుకుని ఆ తర్వాత ఏటి నీళ్లతో స్నానం చేసేవారు. అందుకే మృజ్జలాభ్యాం ప్రక్షాళనం అన్నారు. అంటే మట్టి నీళ్లతో కడగడం అంటే ఇక్కడ సబ్బు అని అర్థం, సోప్. కాయమలానం మృజ్జలాభ్యాం ప్రక్షాళనం అంతః చ మనసః ప్రతిపక్ష భావనయా రాగాదిమలానాం అపనయనం శౌచం. ఇంత క్లియర్గా రాశారు. దేహశుద్ధి, శరీర శుద్ధి, బాహ్య సంస్కారము మంచిదే.
క్లీన్గా ఉండడం, క్లీన్ హ్యాబిట్స్, క్లీన్ ఎన్విరాన్మెంట్, క్లీన్ బాడీ, క్లీన్ ఫుడ్, ఆల్ దట్ ఈస్ ఫైన్. బట్ క్లీన్ మైండ్ ఈస్ బీయింగ్ ఎంఫసైజ్డ్ హియర్. అతః చ, అంతేకాకుండా మనసః, మనస్సునందు, ప్రతిపక్ష భావనయా, అంటే మనస్సు యొక్క రాగద్వేషాది మాలిన్యములను వైరాగ్యము, ప్రేమ మొదలైనటువంటి ప్రతిపక్ష భావనలచే రాగాది మలానాం, రాగద్వేషాది మాలిన్యములను దానిని దేంతో రీప్లేస్ చేయాలి? వైరాగ్యము, ప్రేమ. సర్వ వస్తువుల పట్ల వైరాగ్యము, సర్వ మానవ ప్రాణికోటి యందు ప్రేమ, అన్కండిషనల్ లవ్ అంటాం కదా, అవ్యాజమైనటువంటి ప్రేమ. వీటితో ఆ ద్వంద్వాలను, రాగద్వేషాలను రీప్లేస్ చేయాలి. అపనయనం శౌచం, వాటిని తొలగించుకొనుటయే శౌచం. కాఫీ తాగడానికి ఒక కప్పు, ఒక స్పూను వాడతారు. అది క్లీన్ చేసుకుని మళ్ళీ యూజ్ చేస్తున్నారా, క్లీన్ చేయకుండా అలా యూజ్ చేస్తున్నారా? అలాగే మనసు రోజు కడుక్కుంటూ ఉండాలి. అలా కడుక్కుంటే మనసులో ఉండేటటువంటి రాగాది మాలిన్యాలు ప్రక్షాళనం అవుతాయి, అపనయనం అవుతాయి. దానిని ప్రేమ, వైరాగ్యము అనే సబ్బు పెట్టి కడగాలి. వాట్ ఈస్ ద సోప్? వైరాగ్య అండ్ యూనివర్సల్ లవ్. శౌచం అంటే ఏమిటి? కాయమలానాం మృజలాభ్యాం ప్రక్షాళనం, అతః చ మనసః ప్రతిపక్ష భావనయా రాగాదిమలానాం అపనయనం శౌచం. అష అహమస్మి, అహమస్మి. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం. తర్వాత స్థైర్యం, ఆత్మవినిగ్రహ. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్థైర్య. శౌచం ఇంకొకసారి ఏమన్నా చెప్పుకోవాలా? బాహ్యశుద్ధి, అంతఃశుద్ధి. బాహ్యశుద్ధిలో అలంకరణ, ఇల్లు, తినే ఆహారం, ఇవన్నీ కొంచెం క్లీన్గానే పెట్టుకుంటాం. ఇప్పుడు అది పాటించగలుగుతున్నాం. అంతఃశౌచం చాలా ఇంపార్టెంట్. వాక్ పరంగా శుభ్రత పాటించాలి. మాట్లాడినది అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చెయ్యత్ అన్నట్లుగా ఎవ్వరికి కష్టం కలిగించకుండా మాట్లాడగలిగి ఉండాలి. ఏదైనా మాట్లాడితే భగవంతుని గురించిన మాటలే తప్ప పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. దీనిని వాచిక తపస్సుగా 17వ అధ్యాయంలో పరమాత్మ వివరించారు. మానసిక స్థాయిలో శుభ్రత, శౌచం. మనసు ఆరోగ్యకరంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉండే మనసు మంచి ఆలోచనలను చేస్తుంది. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం అని ఇంతవరకు చెప్పినవన్నీ కూడా మానసిక శౌచానికి పనికొస్తాయి. మానిత్వం, దంభిత్వం, హింస మొదలైన ఆలోచనలు మనసును కలుషితం చేస్తాయి. అటువంటి కలుషితమైన ఆలోచనలు మనసునకు అనారోగ్యం, మెంటల్ ఇల్నెస్. అందువలన మానసిక శుద్ధిని పెంపొందించే మానవత్వపు విలువలను అలవరుచుకోవాలి. ముఖ్యంగా దీన్నే శౌచం అంటారు. ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఈజ్ నాట్ అడిక్వేట్. 7వ విలువ. తరువాత స్థైర్యం.
అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ స్థైర్యం స్థిరభావः మోక్షమార్గే ఏవ కృత అధ్యవసాయత్వం. ఈ స్థైర్యం, వాటి స్థైర్యం స్థిరముగా నుండడము, స్థిరుడై ఉండుట అంటే మోక్ష మార్గమునందు మాత్రమే. మోక్ష మార్గే ఏవ కృత అధ్యవసాయత్వం నిశ్చయం చేసుకుని గట్టిగా నిలిచి ఉండడాన్ని స్థైర్యం అంటారు. వాడికి స్థిరం లేదండి అంటారు. అంటే స్థిరం అంటే ఏదో ఊళ్ళో ఉండ మానేశాడు, ఇంకా అన్ని ఊళ్ళు తిరుగుతున్నాడు, ఓ ఉద్యోగం మానేశాడు, అన్ని ఉద్యోగాలు చేస్తున్నాడు, ఒక ట్రాక్ ఫాలో చేయకుండా మల్టిపుల్ ట్రాక్స్లో తిరుగుతున్నాడు అనేది కూడా అస్థైర్యమే. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒకే మార్గం ఉన్నది. తెలిసితే ఒక్కటే పురుషార్థం, తెలియకపోతే మూడు: ధర్మ, అర్థ, కామములు అజ్ఞానంలో పురుషార్థాలు. జ్ఞానానికి ఒకటే పురుషార్థం, అదే మోక్షం. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధం. ఆ మోక్ష పురుషార్థానికి మాత్రమే మోక్ష మార్గే ఏవ కృత అధ్యవసాయిత్వం. అధ్యవసానము అంటే దానిలో నిలిచి ఉండడం. అవసానం అవసాయిత్వం, అధ్యవసాయిత్వం, కృత అధ్యవసాయిత్వం. దట్ ఈస్ ద స్థైర్య. స్థిరత్వం అంటే దీక్ష, పట్టుదల, అంకిత భావం. ఏదైనా ఓ పనిని మొదలెడితే ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు ఎదురవుతే మనం ఊహించుకున్నవి ఒక్కోసారి ఉంటాయి, ఊహించినటువంటి ఆటంకాలు వస్తాయి. పర్ఫెక్ట్గా చేయడం ఒకటి, టైం ప్రకారం ముగించడం ఒకటి, తీసుకున్న టాస్క్ను వదలకుండా కంప్లీట్ చేయడం మరొకటి. ఇవన్నీ స్థైర్యాన్ని చూపిస్తాయి. భర్తృహరి గారు ఏమన్నారు? ప్రారభ్యతే ఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న విహత విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమజనాః న పరిత్యజంతి. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. మొదటి రకం వాళ్ళు అసలు ఏ పని మొదలు పెట్టరట. ఎందుకంటే ఆటంకం వస్తుందండి, ఇన్ని కష్టాలండి, అవి ఇబ్బంది అండి, ఈ పర్మిట్ రావండి, అది రాదండి, అది ఓడిపోతామేమో అని భయం. నేను జీవితంలో ఎన్నడూ ఓడిపోలేదు. ఎందుకు? ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. అది మొదటి రకం వాళ్ళు. నీచై అన్నారు భక్తులు, నీచ మానవులు. ఆరంభించి పరిత్యజింతురు విఘ్నయతురై మధ్యముల్. మధ్యాహ్ రెండవ రకం వారు ఉత్సాహంగా ఆరంభ సూరత్వం ఉంటుంది, ప్రారంభించేస్తారు. కానీ చిన్న ఆటంకం ఎదురైతే వెంటనే తోకముడి చేస్తారు, బెంబేలెత్తిపోతారు, చేపట్టిన పనిని ఆపేస్తారు. ప్రారభ్య విఘ్న విహత విరమంతి మధ్య. మూడవ రకం వారు విఘ్నై పునరపి ప్రతిహన్యమానా. ధీరుల్విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధులుగావునన్. ఎటువంటి ఆటంకం వచ్చినా సరే, ఎన్ని ఆబ్స్టకిల్స్ ఎదురైనా సరే ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. ఎన్నిసార్లు క్రింద పడినా మళ్ళీ లేచి నిలబడి పట్టుదలతో ముందుకు సాగుతారు. వాళ్ళు పరిస్థితులకు బానిసలు కారు. అటువంటి వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ హౌ మెనీ టైమ్స్ యు ఫాల్ దట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ మెనీ టైమ్స్ యూ కుడ్ రైజ్ అప్ అండ్ కంటిన్యూ. అధ్యయన భారతి అధ్యయనాలే ఉన్నాయి. ఎన్నిసార్లు మొదలు పెడతారు,
మధ్యలో విరామం వస్తుంది. జాయిన్ అవ్వలేకపోతారు. మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటారు. పడిపోవడం గొప్ప పెద్ద కామనే. మళ్ళీ పడి లేవడమే. పడి లేచే కెరటం చూడు అన్నారు కదా. ఇటువంటి గట్టి పట్టుదలకు ఆదర్శంగా నిలిచింది ఎవరు? భగీరథుడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవనటువంటి ధైర్యంతో ముందుకు సాగి గంగాదేవిని భూమికి తీసుకొచ్చారు. క్షీరసాగర మథనంలో కూడా విషం వచ్చింది. ఆ, ఎన్నో అగ్నులు వచ్చాయి. అప్పుడు కూడా వాళ్ళు వదలలేదు. ఆశించిన అమృతం పొందే వరకు ప్రయత్నం చేయలేదు. అది చూపించడానికే క్షీరసాగర మథనం వచ్చింది. ఉత్తమ గుణం ఏమిటి? స్థైర్యం. ఎబిలిటీ టు కంటిన్యూ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అబ్స్టకిల్స్, పాసిబుల్ అబ్స్టకిల్స్, రియల్ అబ్స్టకిల్స్ ఆల్సో. స్థైర్యం, పర్ఫెక్షన్. కామానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ. ఈ శ్లోకంలో ఉండే ఆఖరి మెట్టు ఆత్మవినిగ్రహ. తొమ్మిదవ మెట్టు. 9 సాధనలు చెప్పారు, 8 చూశాం. తొమ్మిదవది ఆత్మవినిగ్రహ. ఆత్మన అపకారస్య ఆత్మశబ్దవాచస్య కార్యకరణ సంఘాతస్య వినిగ్రహ స్వభావేన సర్వతః ప్రవృత్యస్య సన్మార్గే ఏవ నిరోధః ఆత్మవినిగ్రహ. అటు పెద్ద కాంపౌండ్ వేశారు. ఏమిటి? ఆత్మనః. ఆత్మ వినిగ్రహం అంటే తనకు. ఆత్మనః అంటే తనకు. అపకారస్య అపకారం చేస్తూ. ఆత్మ శబ్దవాచ్యస్య ఆత్మ అనే పదము చేత వ్యవహరించబడి, నేను నేను అనే పదం చేత వ్యవహారంలో వ్యవహరించబడే దేహేంద్రియ సంఘాతస్య దేహేంద్రియ సంఘాతము యొక్క వినిగ్రహ. వినిగ్రహము. హూ ఈజ్ ద వర్స్ట్ ఎనిమీ ఫర్ యూ? దేహేంద్రియ సంఘాత. వై? దిస్ ఈస్ ది అబ్స్టకిల్ ఫర్ ద ఆత్మజ్ఞానం. అయితే దేహేంద్రియ సంఘాతాలను విస్మరించి తృణీకరించి కష్టపెడదామా? అది కాదు. అది కాదు. దేహేంద్రియ సంఘాతం ద్వారానే ఆత్మను సాధించుకోవాలి. దేహేంద్రియ సంఘాతమే ఆత్మకు ఎదిరి, ఆత్మకు వైరి. అటువంటి దేహేంద్రియ సంఘాతాన్ని చక్కగా నిగ్రహంలో ఉంచుకొని కావలసిన వైపు నడిపించుకోవడమే ఆత్మ వినిగ్రహము. అంటే తనకు అపకారం చేస్తూ ఆత్మ అనే పదముచే వ్యవహరించబడే దేహాంద్రియ సంఘాతము యొక్క నిగ్రహము. అంటే స్వభావము చేత అజ్ఞానము, అందువలన అన్నిటి యందు దేహేంద్రియ సంఘాతం, ముఖ్యంగా మనసుగారు ప్రవర్తిల్లుతూ ఉంటారు. ఆ మనసు గారిని వెనక్కి లాగి ఆత్మజ్ఞానం అనే ట్రాక్ మీద పెట్టాలి. మనసు ఇటోటు పారిపోవడం దాని తాలూకా లక్షణం. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మోక్ష మార్గం అనేటటువంటి మార్గమునందు నిలబెట్టుటయే. నిరోధము అనే పదానికి అర్థము నిలబెట్టుట. ఓకే. చక్కగా రోధించుట అంటే దాని ముందు నిలబెట్టడాన్ని. నిరోధ ఆత్మ వినిగ్రహ. బాహ్య విషయేంద్రియ ఉపసంహృత కరణ సమాహిత చిత్త. అంటే బాహ్య విషయముల యందు వెళుతున్నటువంటి మనస్సును వెనక్కి లాగి దాన్ని మళ్ళీ మోక్ష మార్గం అనే దాని మీద సమాహిత చిత్తముగా ఉంచుకోవడము, నిరంతర బ్రహ్మభావంలో ఉండడమే ఇక్కడ ఆత్మ వినిగ్రహ. అహమస్మి. అహమస్మి. ఆత్మ వినిగ్రహ.
ప్రపంచంతో వ్యవహారాన్ని నడపడానికి 17 అంగాలున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కూడా చెప్పుకుంటే 19. ఈ అంగాల ద్వారానే జీవితంలో లౌకికంగానైనా లేక ఆధ్యాత్మికంగానైనా ఎదగాలి అంటే ఇవే కావాలి. ఇవే మనకు మిత్రులు, ఇవే శత్రువులు. ఆత్మైవ ఆత్మనో బంధువు, ఆత్మైవ రిపురాత్మన. ఆ పరికరం ముందు సరిగా ఉంచుకోవాలి. ఆ పరికరం మనం చెప్పినట్టు వినాలి. ద టూల్ మస్ట్ బి వెరీ షార్ప్. ఇంద్రియాలు రథాలని, మనసు పగ్గాలని, బుద్ధి సారథి అని. సారథికి గమ్యం తెలిసి ఉండాలి. అప్పుడు ఆ గుర్రాలను పగ్గాలతో అదుపు పెట్టగలిగి ఉండాలి. కఠోపనిషత్తు చెప్తుంది. ఇదే సూత్రాన్ని మనసుకు అన్వయిస్తే ఇంద్రియాలు, బుద్ధి మనం చెప్పినట్టుగా వినాలి. ఇవి ఉపయోగపడే పరికరాలు. మనస్సు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే ఆత్మ వినిగ్రహ. మేనేజ్మెంట్ సైన్స్లో నేర్చుకునేటటువంటి మొట్టమొదటి పాఠం, మనం మనసును అదుపులో పెట్టుకోవాలి. మనం మన నోరును నియంత్రించగలమా? ఇంద్రియాలను నియంత్రించగలమా? రాగద్వేషాలను నియంత్రించుకోగలమా? మనసును మనమే అదుపులో పెట్టుకోకపోతే మనం ఇంకొకరిని ఎలా అదుపులో పెడతాం? ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరే ఆత్మని ఆత్మానం. ఆత్మ వినిగ్రహ. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటటువంటి అష్టాంగ యోగంలో చెప్తారు. 9వ విలువ ఆత్మ వినిగ్రహ. శరీరం తాలూకా ఆరోగ్యం బాగుందని ఎప్పుడు చెప్పగలరు? హెల్త్ చెకప్కి వెళ్ళారు. ఇక్కడ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, కిడ్నీ అన్నీ బాగుంటే పర్వాలేదయ్యా నీకు, అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్తాను. అలాగే మానసిక ఆరోగ్యం బాగుందని చెప్పడానికి థర్మామీటర్ ఏమిటి? మానసిక శాంతి. వేదాంతం నేర్చుకునే ఏ విద్యార్థికైనా మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. మనసు ప్రశాంతంగా లేకపోతే చదువుతున్న అక్షరాల మీద కళ్ళు పరుగులు పెడతాయి. చెవి అక్కడే ఉంటుంది కానీ వినదు. ఏ ప్రసంగానికి వెళ్ళినా బుద్ధికి ఎక్కదు. బుద్ధి పదునుగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసు ఆరోగ్యకరంగా ఉండాలి. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? అమానిత్వం, మదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. అహమస్మి, 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 అహమస్మి. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి అహమస్మి స్వస్తి.